శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపద కామినిలో 53వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహత్యంలో 106వ పద్యం. కరెక్ట్ గా 53, 106 అది కొనసాగుతోంది. చూద్దాం ఎంతవరకు కొనసాగుతుంది. చెప్పండి. ఉత్పలమాల పద్యం. వేలుపు కొమ్మలందు జర వృక్షములన్ వివరింపలేక. వేలుపు కొమ్మలందు జర వృక్షములన్ వివరింపలేక. ఈ కాళహస్తిగిరి ఇది సాక్షాత్తు దైవ అంశ సంభూతము, దేవతా పర్వతము అని నిర్ధారించుకునేది, ప్రమాణపూర్వకంగా చెప్పే పద్యం ఇది. ఇప్పుడు దేవతా వృక్షములకు, దేవతా శిలలకి, దేవతా వృక్షాలకు ఒక ప్రత్యేకమైన ఇది ఉంటుంది. అవి జంగమములు, అవి కదులుతూ ఉంటాయి. ఇప్పుడు నందనవనంలో ఉన్న కల్పవృక్షం అదేదో ఒక చోట ఉండిపోతుంది, దాని ఇచ్ఛానుసారంగా వెళ్తూ ఉంటుంది. ఒకప్పుడు శ్రీశైలంలో ఇటువంటి వృక్షాలు ఉన్నాయని బసవ పురాణంలో చెప్పారు. శ్రీశైలము మన పాలిటి అండి, అంటే భూ పాలిటి, అది శ్రీశైలము విలాసమే. ఇప్పుడు ఈ తూర్చటి వారు ప్రతిపాదించవలసింది ఏంటంటే, ప్రతిపాదించగలరు, ఆయన అబద్ధం చెప్పాల్సిన కర్మ ఇంకేం పట్టలేదు. చెట్లు కూడా కదిలేవారు. దానికి ఉదాహరణగా చెప్తున్నారు. ఇప్పుడు వేలుపు కొమ్మలందు, ఈ కొమ్మ అనే మాట చాలా విచిత్రంగా అనేసారు. కొమ్మ అంటే 2 అర్థాలు ఉన్నాయి. స్త్రీ అని ఒక అర్థం ఉంది, కొమ్మ అంటే ఒక చెట్టు కొమ్మ, శాఖ అని ఒక అర్థం. వేలుపు కొమ్మలందు చర వృక్షములన్ వివరింపలేక. ఉయ్యాలలు కట్టి ఆడ అవి అల్లన దవ్వుగా పోయిన మహాందోళన మంది వీళ్ళు కొంతమంది ఆడుకోవడానికి వెళ్ళారు. ఈ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు ఒకప్పుడు ఉండేదిలేండి అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, వీటికి చక్కగా ఉయ్యాలు లేసి ఆ ఉయ్యాలతో ఊగుతూ ఉండేవాడు. మహాదేవుడి దేవల్ని ఇప్పుడు అవన్నీ పోయినా, దరిద్రం అయిపోయింది మనకి. ఎందుకంటే ఇప్పుడు అసలు ఉయ్యాలు ఊగేవాడు లేడు. ఉయ్యాలు ఊగడానికి ఉంటాయి కదా, అసలు చెట్లు ఉంటాయి కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, అది మామూలు చెట్టు అనుకుని దానికి ఉయ్యాలు కట్టారు. ఆ ఉయ్యాలు కట్టి వీళ్ళు ఊగుతున్నారు. ఆ ఉయ్యాల గడ్డు ఊగేటప్పటికీ అందులో కొన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి. దేవతా వృక్షాలు ఉన్నప్పటికీ అవి ఏం జరిగినాయి, అది కదలడం ప్రారంభించింది. ఆ చెట్టును కదిపితే అది కదులుతుంది, అది కదిపితే అది కదులుతుంది, అది కదులుతుంది. వీళ్ళు ఈ ఉయ్యాల ఊగేటువంటి దీంట్లో, ఆ తమందంలో వీళ్ళు మర్చిపోయారు. సరే కొంచెంసేపు ఆగి చూస్తే ఇంత పూర్వం వీళ్ళు ఉన్న ప్రదేశం ఏం లేదు అక్కడ.
వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎందుకని? ఇది ఆ దేవతా వృక్షాలని మామూలు వృక్షాలకి వాళ్ళు దాన్ని దేవర్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్, వాటిని వివరంగా చూడలేకపోయారు. ఎక్కడికో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పటికీ చాలా ఆందోళన పడ్డారు. ఇప్పుడు ఎలా తిరిగి రావడం ఎలా? ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. ఆందోళన మంది మున్ను తమ తోడని అది మున్ను తమ తోడని కొప్పుల కొప్పుల నుండి నుండి జాలుగా జాలుగా రాలిన దివ్య పుష్ప దివ్య పుష్ప నికరంబుల చొప్పున ఒత్తురిళ్లకు. అప్పుడు వాళ్ళకు ఐడియా వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? పూలు పెట్టుకున్నారు, బాగా తలనిండా పూలు పెట్టుకున్నారు. ఈ ఊపులకి పువ్వులు కొంచెం కొంచెంగా రాలడం ప్రారంభించింది. ఇలా చూసుకున్నప్పటికీ పువ్వులు తక్కువగా ఉన్నాయి. వాళ్ళు ముందర ఉయ్యాలు ఊగేటప్పుడు నిండా పెట్టుకున్నారు, చాలా నిండగా. ఇప్పుడు కొంచెం ఉన్నాయి. ఆ పువ్వులు రాలిన మార్గంలో వీళ్ళు వెళ్ళటం ప్రారంభించారు. ఆ పువ్వులు ఎలా రాలినాయో అలా 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 వాళ్ళ అవి మంచి మంచి దివ్య కుసుమాలు, వాసనతోనూ వాటి ఆకారంతోనూ అవి గుర్తుపట్టగలిగారు. తిరిగి మళ్ళీ ఇళ్ళకి వచ్చారు. అమ్మయ్య బతుకు జీవుడా. అంటే కాళహస్తిలో ఒకప్పుడు, అంటే శ్రీకృష్ణదేవరాయల సమయానికి ఈ జంగమ వృక్షాలు ఉన్నమాట నిజం. ఈ వృక్షాల గురించి అండి మనం ఈ సందర్భంలో ఆముక్తమాల్యదుడు రాసిన కొన్ని పద్యాలు ఇప్పుడు కాదు కానీ కొన్ని రోజుల తర్వాత చెప్తాను, ఒక 2 రోజుల తర్వాత. కొన్ని ఇది ఏం జరిగిందంటే ఆ వేలుపు కొమ్మల మీద వెళ్ళి చేశారు. ఈ చెప్పాను కదా, శ్రీశైలంలో ఒకప్పుడు ఇటువంటి చెట్లు ఉన్నాయి అని బసవ పురాణంలో రాశారు. ఈ బసవ పురాణం ఒకటి ఏంటంటే శైవ ప్రధానమైనటువంటి, కాబట్టి అప్పట్లో ఆ చెట్లు ఉండేవి. అది తర్వాత వచనం. తదనంతరంబ స్వర్ణముఖరీ జనన ప్రకారము చెప్పెద వినుము. స్వర్ణముఖరీ జనన ప్రకారము చెప్పెద వినుము. ఆయన ఇప్పుడు కాళహస్తి గురించి చెప్పారు. ఇప్పుడు ఆ కాళహస్తిని చుట్టూ అదొక చెప్పారు కదా, ఒక నిఖాతం, సహజంగా ఏర్పడినటువంటి ఒక అగర్తలాగా ఉన్నటువంటి ఆ స్వర్ణముఖరి, ఆ సువర్ణముఖి నది అసలు ఎలా వచ్చిందో వినంటున్నారు. ఎవరు చెప్తున్నారు గుర్తుందా? సాక్షాత్తు జంగమ స్వరూపంలో ఉన్నటువంటి కాళహస్తీశ్వరుడు ఒక రాజుకి చెప్తున్నాడు. ఏ రాజో గుర్తుందా? మర్చిపోయారా? యాదవరాజు. యాదవరాజుకి ఈయన కాళహస్తీశ్వర మహత్యాన్ని చెప్తున్నాడు. చెప్తూ ఇవన్నీ చెప్తున్నాడు. ఇది మర్చిపోకండి, అది సంగతి. కాబట్టి ఇప్పుడు ఈ కాళహస్తి లింగం ఎలా వచ్చిందో చెప్పాను నేను. ఈ కాళహస్తీశ్వరు నుంచి ఇప్పుడు అసలు ఆ సువర్ణముఖి అది ఎలా వచ్చిందో చెప్తాను, విన్నాయన. చెప్పండి. అగస్త్యుడు ఆకాశ గంగను చూడండి, లింగమును వశిష్ఠుడు తీసుకొచ్చాడు, అగస్త్యుడు సువర్ణముఖిని తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? వీళ్ళిద్దరి కథకి ఒక చిన్న కథ ఉంది. కథ కాదది, నిజ పురాణం. అది మీరు సైంటిఫిక్ గా ఇంకా మనం డెవలప్ కాలేదు. మీరు మన వివేకానంద స్వామి ఒకప్పుడు చెప్పాడు, యాజ్ ద సైన్స్ ప్రోగ్రెసెస్ ద ప్రిన్సిపల్స్ అండ్ ద బిలీవ్స్ ఆఫ్ హిందూ మతం విల్ బి ప్రూవ్డ్ రైట్. లేకపోతే అవి పుకిటి పురాణాల్లో కొట్టి ఒకరు పారేశారు ఒకప్పుడు. మనం చెప్పండి, టెస్ట్ ట్యూబ్ బేబీ ఈ అగస్త్యుడు గాని ద్రోణుడు గాని వీళ్ళందరూ మరి ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు అప్పటి నుంచే మనకు ఉంది. అలాగే 2 అవయవాలు కలపడం, జరాసంధుడు ఎవరు? అలాగే సెక్స్ మార్పిడి, శిఖండ్ ఎలా మారాడు? కాబట్టి అక్కడ మీకు ఒక పురాణంగా చెప్పిన, అందుకే పురాణాలు ఏదో కాలక్షేపానికి చేసేటువంటివి కాదండి. కాలక్షేపం అంటే క్షేపం అంటే చంపేయడం, నిజానికి మీరు వస్తా కాలక్షేపం అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ వర్డ్. కాలమును క్షేపం అంటే చంపడం, ఇంకా టైం కిల్లింగ్ అంటారు. ఏదో దానికి వింటే కాదు, ఇది
పరిశోధనాత్మకంగా వినాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎంతో రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు నేను కొన్ని రోజుల్లో చెప్పబోతున్నటువంటి మాహేశ్వర సూత్రాల మీద ఒక మంచి పరికరం మీద పెట్టుకుని చూశారు. ఒక్కొక్క అక్షరము నువ్వు పలికితే, ఒక శబ్దం నువ్వు పలికావనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు చూపించారు కూడా, ఓ అంటే అది ఏం చేస్తుంది, ఈ శబ్దమును ఒక సింబల్ రూపంలో వేస్తుంది. అక్షరము అనగా ఏం చెప్పండి, మనం వేసేటువంటి శబ్దమునకు సింబల్స్ కదా. అది కరెక్ట్ గా ఎలా ఉంటుందంటే సంస్కృతంలో ఓం లాగా ఉంటుంది, 3 వేసి ఇలాగ పెట్టి ఇలా వచ్చింది. కాబట్టి అది ప్రత్యక్షంగా ఇప్పుడు మీకు దొరుకుతుంది కూడా, మీ నెట్టింట్లో చూసుకోండి. ఇలా అన్ని అక్షరాలు సరే, ఎలాగో అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను వినండి. కాబట్టి సైంటిఫిక్ పరిశోధన చేయాలి. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు మా గబాల ఆగస్టు నుంచి సైన్స్ సెక్రటరీని ఎందుకు వెళ్ళానంటే, ఏదో అవాంతరానికి వెళ్ళలేదు. వీళ్ళిద్దరికీ తల్లి ఒకళ్ళే. ఎవరికి? వశిష్ఠుడికి, అగస్త్యుడు. తండ్రులు మాత్రమే వేరు. మీకు ఇదేదో వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అలాగే మీరు రామాయణం చదివారు అనుకోండి, మీరు రామాయణం ఏదో ఒకటి చదివేసి, ఉదాహరణకి ఆంధ్ర రామాయణ, వాల్మీకి రామాయణం చదివి నాకు వచ్చిందని అంటే కుదరదండి. కుంభకర్ణుడు ఒక చోట పట్టుకుంటాడు ఎవరిని? సుగ్రీవుని. రే, నీ బతుకేటో నాకు తెలియదు అనుకున్నావా? వాడి బతుకు వీడికి తెలియటం ఏంటంటే, సుగ్రీవుడికి వాళ్ళకి వీళ్ళిద్దరికి ఒక విచిత్రమైనటువంటి కథ ఉంది. ఏమిటి? ఈ వాలికి సుగ్రీవుడికి తల్లి తండ్రులు ఇద్దరు ఒకళ్ళే. చదవండి సరే. ఇప్పుడు ఆ కథలోకి వెళ్తే మనం తొందరగా రాలేం కాబట్టి నేను అనట్లేదు. కాబట్టి దాని మీద కూడా అక్కడ వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకనంటే పరిశోధనలు చేయగా వాళ్ళది దే ఆర్ గెటింగ్ ఇట్ ప్రూవ్డ్ రైట్. మనం అది పుక్కిడి పురాణాలుగా పుట్టి వదలపాలి. ఇక్కడ మీకు ఈ అగస్త్యుడు వాళ్ళని చెప్తానండి. ఒక రోజున ఊర్వశిని మైత్రావరుణుడు, ఇద్దరున్నారు, సూర్యుడు తర్వాత వరుణుడు. మైత్ర వరుణుడు. మైత్రుడు అంటే సూర్యుడు, వరుణుడు అంటే ఈయన పశ్చిమ దిక్కు కాదు. ఆయన పిలిచాడు, ఆవిడతో కొంతసేపు కాలక్షేపం చేద్దాం, ఏదో ఒక సమాగమం చెందాం. ఆవిడ వెళ్తుంది. ఆవిడ వెళ్తూ ఉండంగా మధ్యలో ఈ వరుణుడు పశ్చిమ దిక్కు అతను ఆగాడు. నువ్వు రా, నేను నీ దగ్గర రావడం నాకేం అభ్యంతరం లేదురా, కానీ ఆల్రెడీ నన్ను మిత్రుడు పిలిచాడు కాబట్టి నేను అటు వెళ్ళాలి. నేను అటు నుంచి వెళ్ళి నీ దగ్గరికి వస్తాను. కాదు, నువ్వు ముందర నా దగ్గర రావాల్సింది. సరే, ఈవిడ ఏం చెప్పిందంటే, సరే వెళ్ళి ఆయనతో సమాగమం చెంది ఆయన యొక్క తేజస్సుని ఈవిడ దాచిపెట్టింది. మీకు ఇది కొంచెం ఇదేదో ఉండొచ్చుగా, కానీ అసలు ఇంతవరకు తెలియట్లా. మనకి ఆ ప్రాసెస్ తెలియదు అసలు ఈవెన్ ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఆవిడ ఏం చేసింది? దాన్ని తేజస్సుని ఒక ఘటములో పెట్టింది. ఘటము అనగా కుండ. ఇక్కడ దీంతో పని అయిపోయింది. ఆ తేజస్సుని తీసుకుంది, ఘటనలో పెట్టింది, మళ్ళీ మిత్రుడి దగ్గరికి వెళ్ళింది, ఆయనతో సమాగమం చెందింది. ఆ సమాగమంలో వచ్చినటువంటి వాడే వశిష్ఠుడు. ఈ వరుణుడితో వచ్చిన ఈ కుంభముని తర్వాత అది పిల్లాడిగా మారాడు. అందులోంచి వచ్చిన వాడే అగస్త్యుడు. కాబట్టి వీళ్ళిద్దరికీ తల్లి ఒకళ్ళే, ఊర్వశి. తండ్రులు వేరు. కాబట్టి వీళ్ళిద్దరూ ఇంచుమించుగా అన్నదమ్ములు. ఒక ఆయన కాళహస్తి లింగమును తీసుకొస్తే ఇంకొక ఆయన ఆ సువర్ణముఖి తీసుకోవచ్చు. అందుకే అగస్త్యుడికి ఒక పేరుంది, కుంభ సంభవుడు అని. అంటే కుంభము, కుండ నుంచి పుట్టినటువంటి వాడు అని.
ఉన్నారండి. కాబట్టి ఇక్కడి నుంచి దాదాపు ఈ అశ్వాసాంతం వరకు ఈ అగస్త్యుడిదే నడుస్తుంది. చాలా గొప్పగా ఉంటుంది ఈయన తపస్సు. ఇందాక వశిష్ఠుడి తపస్సు మనం విన్నాం ఇంతకు కూడా. ఈయన గొప్ప తపస్సు చేశాడు ఆ సువర్ణముఖి నది గురించి. దాన్ని కూడా చాలా విస్తారంగా వివరించారు దూర్చటి కవీంద్రుడు. కాబట్టి ఇప్పుడు ముందర ఈ అగస్త్యుడు చాలా మహానుభావుండి. అసలు ఈయన విశేషాలు చెప్పడం ప్రారంభిస్తే చూపడు. ఈ అగస్త్యుడు మూలంగానే 2 నదులు వచ్చాయి మన దక్షిణ దేశం. ఇప్పటికి కూడా మన దక్షిణ భారతదేశంలోనే ఈయన ఉండిపోయాడు, ఉంటాడు. ఈయన ఉత్తర భారతదేశానికి ఈయన వెళ్ళకూడదు. అది ఒక పెద్ద కథ. అది మళ్ళీ కాశీఖండంలో చదివితే కానీ మనకి. ఈ అగస్త్యుడు అనుభవం ఇప్పటికి కూడా మీరు ముఖ్యంగా ఈ తమిళనాడు అటు కేరళ వాళ్ళు వీన్ని మహాభోగానందుడు అనే పేరుతో అర్చిస్తారు. మహాభోగానందుడు. ఈ చక్రార్చనతో కొంచెం పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఈ పేరు బాగా పరిచయం. ఎందుకంటే ఈ మహాభోగానందుడే తురియ విద్యకు ఋషి. తురియ విద్యకు అక్షరాలు ఎన్నో తెలుసా? 13 అక్షరాలు. సరే, ఇప్పుడు ఈ 13 తురియము గురించి చెప్పడం ప్రారంభించాం అనుకో. ఇవాళ మనకి ఇటు కాళహస్తీశ్వర మహోత్సవం ఉన్నది, ఇటు రామచరితమానసం ఉన్నది. వీళ్ళిద్దరూ కలిసి నన్ను కళ్ళతో చంపేస్తారు. వీళ్ళిద్దరూ బాలకృష్ణ చెల్లెడు. కాబట్టి ఇక నేను ఎందుకు వచ్చిందో చెప్పకుండా, కానీ అది తురియ విద్య కనీసం ఎందుకు ఈ హింట్ అయినా ఎందుకు ఇచ్చానంటే, నేను కొంచెం చక్రార్చన పరులకి కొంతవరకు వీళ్ళు ఆలోచిస్తారు. తురియము అంటే 4వది. ఆ తర్వాత అంటే దానికి ముందర వచ్చిన వాడు నిత్యానంద భైరవ్. దీని గురించి మహాభోగాలు. కాబట్టి చక్రార్చన చేసేటప్పుడు అండి చరిత్ర, పురాణము, సాంకేతిక విద్య, ఉపనిషత్తులు ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే కానీ మనకి పూర్తి చక్రార్చన కాదు. చక్రార్చన అంటే ఏదో కుంకుమ వేసాను కదా ఆవిడ మహారాజు. ఇది గుప్త. ఇప్పుడు చెప్పము శేషపద్యం అండి. ఇక అగస్త్యుడు వస్తున్నారు. తన పెండ్లి చూడంగా అది ఇప్పుడు ఒకప్పుడు ఈ శివుడు స్వయంగా అగస్త్యుడితో అన్న మాటలు గిరిజా కళ్యాణం జరిగింది. ఆ గిరిజా కళ్యాణం చూడటానికి ఏం జరిగింది? ఇటు దక్షిణ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇటు ఉత్తర దేశానికి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది మీకు ఇక్కడే చెప్పేస్తాను వినండి. ఈ ఉత్తర దేశానికి ఇలా వచ్చేటప్పటికి ఏం జరిగింది, మొత్తం భూభాగం అంతా ఇటు ఉత్తరం వైపు కుంగింది, దక్షిణం ఇట్లా పైకి లేచింది. నాయన ఇది ఎట్లాగన్నాడు. అప్పుడు మహేశ్వరుడు అగస్త్యుడు పిలిచాడు, నాయన ఈ ప్రమాదాన్ని తప్పించగలిగిన వాళ్ళు 2 ఉన్నారు. 1 నేను, 2 నువ్వు అంటే అగస్త్యుడు. చూడండి అగస్త్యుడు ఎంత గొప్పవాడు. నువ్వు దక్షిణ దేశం వైపుకి వెళ్ళి అన్నాడు. అంటే ఇక్కడి నుంచి పర్వతాలు, నదులు అన్ని అటువైపు వెళ్ళాయి. ఈ బరువుకి అది ఇట్లా కుంగింది. అగస్త్యుడు ఒక్కడొచ్చి ఇక్కడ నుంచినప్పటికీ మళ్ళీ భూమి ఇలా వచ్చింది. అలా వచ్చినటువంటి అగస్త్యుడు సామాన్యుడు కాదండి. అగస్త్యుడి గురించి చెప్పాలంటే అలా గొప్ప. అంటే మిగతా వాళ్ళు సామాన్యులు అది కాదు, మీరు అలా అర్థం చేసుకోకండి. కాబట్టి చెప్పాడు తన పెండ్లి అంటే ఆయన పెండ్లి, తన పెండ్లి చూడంగా దక్షిణ దిక్చరాచర భూతములు ఈ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి చర అచర అంటే కదిలేవి కదలంటే అతడు పెండి తల్లి. దక్షిణ దిక్కులో ఉన్నటువంటి చర అచర అంటే కదిలేవి కదలనివి హిమశైలమునకు చేరా అంటే ఇటు ఉత్తర దిక్కుకి, దక్షిణ దిశ మనకు చనుదేరా వచ్చేటప్పటికి అది ఉత్తరాశ. ఆశ అంటే దిక్కు. ఉత్తరాశ భూమి కుర్రుంగి అచలు కాదండి. ఇప్పుడు అందరం ఇలా ఉన్నాం.
ఓ మంచం తీసుకోండి, మొత్తం అందరూ ఇటు కూర్చోండి, ఇటు బరువు ఎక్కువ అవదు, మీరు ఎక్కువ పడవలో వెళ్ళమండి అన్న, కొంతమంది ఇటురాండి కొంతమంది ఇటురాండి అంటూ ఉంటాడు వాడు. అందరూ ఇటు కూర్చుంటే ఇటు మునిగిపోతుంది. కాబట్టి ఉత్తరాశ అంటే ఉత్తర దిక్కు ఉన్నటువంటి భూమి కుంగి దక్షిణ భూమికి అడ్డు దక్షిణ భూమికి అడ్డు కడునొడ్డ గెడవు కాగా కడునొడ్డ గెడవు కాగా అబ్బా దక్షిణ భూమికి కడునొడ్డ గెడవు కాగా. కడునొడ్డ అంటే కడు అంటే పెద్దగా, వడ్డ గెడవు కాగా. అది ఏం జరిగింది? ఇది పైకి వెళ్ళింది, ఇది పైకి ఎదుకొని పైకి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ సూర్య చంద్రుల గమనానికి కష్టం అవుతుంది. ఇప్పుడు మహేశ్వరుడు ఆయన అగస్త్యుని పిలిచాడు, ఈ పరిస్థితిని తట్టుకోవాల్సింది ఇక్కడ నేను వెళ్ళాలి, ఈయన మా పెళ్లి కొడుకు ఈయన వెళ్ళిపోతే ఎట్లా, కాబట్టి నువ్వు వెళ్ళాలి. అయ్యా మరి నేను నీ కళ్యాణం నీకు చూస్తాను, నువ్వు చూద్దిగా. ఎగసిన ఇది మాన్ప అంటే దక్షిణ దిక్కులో పైకి వెళ్ళింది, ఇది కిందకు వచ్చి. ఇప్పుడు మీరు త్రాసు తీసుకోండి, ఇక్కడ బరువు వేస్తే ఇది కిందకి వెళ్ళిపోదు. ఇది మాన్ప అంటే ఈ విపత్తు పోగొట్టుకోవడానికి నేనైనను గాని సమర్థులు కారు. శివుడు చెప్పిన మాటలు వినైనా ఇది నువ్వు వెళ్ళాలి, నువ్వు అటు దక్షిణ దిక్కు నువ్వు ఒక్కడి నుంచుంటే చాలు, అయిపోతుంది మొత్తం ఇదంతా కిందకు వచ్చేది. లేదా నేను వెళ్ళాలి. కాబట్టి మన ఇద్దరమే సమర్థులు నాన్న, ఇంకెవరు లేరు నాన్న. అగస్య కాలం ఎందు పొమ్మన్న అది ఘటసూతి చెప్పానుగా, కుంభ సంభవుడు. ఈయన కుండ నుంచి పుట్టినటువంటి వాడు. ఎందుకంటే ఈ వరుణుడి యొక్క తేజము దాచింది. అది మీరు ఇప్పటి వరకు దాచింది అని అనుకోవడం తప్పితే ఎలా ఆ ప్రాసెస్ ప్రపంచంలో ఎవరికి తెలియదు అంటే మీరు రీసెర్చ్ చేసి తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, 100 సంవత్సరాలు పడుతుందో ఎప్పుడు పడుతుందో తెలుసు. బట్ ఇదేదో ఒక పెద్ద బిలీఫ్ కాదు, చేస్తే తెలుసు. కాబట్టి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ బియాండ్ అవర్ సైంటిఫిక్ ప్రూవ్ ఉన్నాయి. అయితే నువ్వు వస్తే తెలుసు. అంటే అంతవరకు మన విజ్ఞానం ఎదగలేదు, మనం ఎదగలేదు. అందుకని మనం ఏం చేస్తున్నాం, దాన్ని పుక్కిడి పొలంగా కొట్టవుతాం. అలా ఉంటుందా అండి అంటే నీకు తెలియదు, నీకు తెలియనివి ఎన్నో జరుగుతూ ఉంటాయండి. వాడు ఇంగ్లీష్ లో ప్రోవర్బ్ ఉంది, ఇమాజినేషన్ గ్రోస్ వెన్ నాలెడ్జ్ ఫాల్స్. నీకు ఎప్పుడు అంటే వండర్ గ్రోస్ వెన్ నాలెడ్జ్ ఫాల్స్. నీకు ఆశ్చర్యం ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది అంటే నేను నా విజ్ఞానం తగ్గినప్పుడే ఆశ్చర్యపడు. కాబట్టి అప్పటి వరకు కనీసం ఇది ఒక గొప్ప విషయం అని చెప్పి నమస్కారం చేయి. నమస్కారం చేయకపోయినా లేకపోతే దానికి విమర్శ చేయడం మాత్రం మరి అనవసరమైన పాపాన్ని మూటగొట్టుకో. కాబట్టి ఈ ఘటసూతి ఎవరు? ఈ కుంభ సంభవుడు, ఈ అగస్త్యుడు. భూతేశ్వరుని ఆజ్ఞ తలమోల్చి ఆ భూతేశ్వరుడు పరమేశ్వరుడు అయిన మహాదేవుని యొక్క ఆజ్ఞని తలమోచి శిరసావించి అలాగే స్వామి నేను వెళ్తా అన్నాడు. పాపం ఇల్లాలు తాను కదలి. ఇల్లాలు ఆయన ఇల్లాలు మహాపతివ్రత లోపాముద్ర. ఎందుకు నమస్కారం పెట్టానో తెలుసా నేను? మీకు లలితాసనం చదువుతున్నారా మీరు? లలితాసనం చదువుతూ ఉండంగా ఆవిడ చెప్తోంది. ఎవరు? సాక్షాత్ హయగ్రీవుడు చెప్తున్నాడు. ఎవరికి? అగస్త్యుడు చెప్తూ ఉంటే ఆయనకు డౌట్ వచ్చింది. ఇది మీరు చెవుల్ని చాటంత చేసుకొని వినవలసిన విషయం, లేదా మీకు అసలు వాటి యొక్క గొప్పతనం ఈ జన్మకి తెలియదు. ఆయన మధ్యలో డౌట్ వచ్చింది. లలితా సహస్రం చదవటానికి వినటానికి అగస్త్యుడు అర్హుడా అని. ఏ అగస్త్యుడు? ఏ అగస్త్యుడైతే మొత్తము దక్షిణ దిక్కుకు ఒక్కడు నుంచుని వచ్చేటప్పటికి కిందకి దిగిందో, ఏ అగస్త్యుడు మొత్తము సముద్రాన్ని కేశవా స్వాహ అన్నాడు, అయిపోయింది నారాయణ స్వాహ, అక్కడ నీళ్ళు లేవు, మొత్తం సముద్రం. ఏ అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని, ఆకాశం అంత ఎత్తైన వింధ్య పర్వతాన్ని కిందకి దించాడో,
ఏ అగస్త్యుడు తమిళ భాషకి వ్యాకరణం రాశాడో, ఏ అగస్త్యుడు కావేరి సువర్ణముఖి నగరి పుట్టుకలకు కారణమయ్యాడో, ఏ అగస్త్యుడు వాతాపి అనేటువంటి రాక్షసుల్ని మట్టు పెట్టాడో, అటువంటి అగస్త్యుడు వినటానికి అర్హుడా అనే డౌట్ గురువు గారైన హయగ్రీవుడికి వచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టు లలితా శాస్త్ర పారాయణాలు పెట్టే పాప రాస్తారు. కొన్ని వీళ్ళు పెడుతున్నారు కదా అని చెప్తే వీళ్ళు కరెక్ట్ చదువుతున్నారా? చదివేవన్నీ బూతులు. ఐఎమ్ నాట్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. మీకు లలితా సహస్ర నామాల్లో కొన్ని 3 అక్షరాలు, కొన్ని 5 అక్షరాలు, కొన్ని 6 అక్షరాలు, కొన్ని 8 అక్షరాలు, కొన్ని 5 అక్షరాలు, కొన్ని 4 అక్షరాల నామాలు, 2 అక్షరాల నామాలు ఉన్నాయి. ప్రతిదీ 8 అక్షరాల నామం కాదది. కొన్ని 16 అక్షరాల నామం ఉంది. అది ఆ 16 అక్షరాల నామం దగ్గర మీరు విడగొట్టకూడదు. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనాలి. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగా సౌగంధి. అది వినటానికి, మీకు అనటానికి మీకు కఠోరంగా లేకపోయినా వినడానికి కర్ణ కఠోరంగా ఉంటుంది. పైగా అలా చదవడం వల్ల ఆ లలితాదేవిని తిట్టిన పాపం వస్తుంది మీకు. ఇప్పుడు ఉదాహరణకి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి, ఇది మీరు విడగొట్టండి, భయంకరమైన అర్థం వస్తుంది. కాబట్టి లలితా శాస్త్రం చదవాలంటే ఒక అర్హత ఉండాలి. అది మొట్టమొదటి కనీసం ఒక్కసారైనా గురుముఖత వినాలి, గురువు గారికి వినిపించాలి, తర్వాత నువ్వు చెయ్యాలి. ఇప్పుడు హయగ్రీవుడు ఆపేశాట. ఏమి స్వామి ఆపేశారంటే, ఒక్క నిమిషం రా ఆయన అని లలితాదేవిని పిలిచాడు హయగ్రీవుడు. అమ్మాయి ఈయనకి ఏదో నేను శిష్యుడు అన్న వాత్సల్యంతో చెప్పి అవతల పాటిస్తున్నానమ్మా, చెప్పచ్చు అంటావా అమ్మ? ఎవరు? హయగ్రీవుడు. ఏమని అడిగాడు? మిగతా లలిత సహస్రనామాలు చెప్పచ్చా అని అడిగాడు. అప్పుడు ఆయన పర్వాలేదని చెప్పాడు. ఎందుకండి ఈయనకు క్వాలిఫికేషన్. ఏమిటా క్వాలిఫికేషన్? వీడు లోపాముద్రముడు. అందుకే తర్వాత నామమే లోపాముద్రార్చిత లీలా క్లప్త బ్రహ్మాండ మండల. లోపాముద్ర భర్త కథలైనా అది స్త్రీ యొక్క గొప్పది. నువ్వు అటువంటి భార్య అవ్వాలి, నువ్వు ధర్మపత్ని అవదలుచుకో. లోపాముద్రార్చిత లీలా, లోపాముద్ర చేత అర్చింపబడినటువంటి ఆవిడ. లీలా క్లప్త బ్రహ్మాండ మండల. కాబట్టి నేను అటువంటి అగస్త్యుడు వెళ్ళినాయన. అప్పుడు ఈవిడ ఆ లోపాముద్రను తీసుకుని ఈయన బయట ఇటు వచ్చేసాడు. ఇల్లాలు తాను కదలి వింధ్యా పర్వత గర్వం, అది విద్యా పర్వత గర్వం విర్రగద్ర. ఈ వింధ్యాపర్వత గర్వం విరగదంటే కాశీఖండంలో బాగా చెప్పారు. ఇది ఇంకెప్పుడన్నా చెప్పుకుందాం. ఈ వింధ్యకిన్ను మేరు పర్వతానికి ఒకప్పుడు పెద్ద కాంపిటీషన్ వచ్చింది. కాశీఖండంలో చెప్తారు, ఎవ్వరితో నిచ్చోటం చివ్వకు చేసాచవలదు, చేసాచనుచో నివ్వల నవ్వల నెవ్వరు నవ్వకయుండంగా పగచనం తీర్పదగును. శ్రీనాథుడు కవి సార్వభౌమ. కాబట్టి ఆ వింధ్యా పర్వత యొక్క గర్వాన్ని విర్రగద్రొక్కి దాన్ని తుంచేశాడు. ఆ వింధ్య పర్వతము యొక్క గర్వము సర్వము కర్వము చేసి గౌతమి కృష్ణ కృష్ణవేణి అవగాహనము చేసి, అవగాహనము అంటే స్నానం చూసారా, గంగా పర్వతాలు, గౌతమి అంటే గోదావరి, కృష్ణవేణి నదుల్లో చేశారు. మనకి బాగా దగ్గరగా ఉంది కాబట్టి కృష్ణానది అంటే మనం అనుకుంటున్నాం. మీకు పురాణం తెలుసా? ఉపనిషద్ వాక్య ప్రకారము ప్రతిరోజు గంగా నది అక్కడి నుంచి కృష్ణానదికి వస్తుంది తన పాపాలు పోగొట్టుకోవడం కోసం. కృష్ణానదిలో చేస్తే గంగా నదిలో, మరి మనందరం గంగా నదిలో చేసి పుణ్యాలు పాపాలు పోగొట్టుకుంటాం. మరి అదేం చేస్తుంది? కృష్ణానదిలో పోగొట్టు. అందుకే కృష్ణానదికి కృష్ణ అని పేరు. నల్లగే
కృష్ణ అని పేరు. ప్రతిరోజు ప్రాతకాల సమయములందు గంగ ఒక కాకి రూపంలో వచ్చి కృష్ణావగాహనము చేసి, అంటే కృష్ణానదిలో స్నానం చేసి వెళుతుంది అని ప్రమాణ వాక్యం. అది మనకి బాగా దగ్గరగా ఉందిగా. పైగా మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మా మధ్య ఎప్పుడు నేను ఒకసారి కృష్ణానది స్నానం చేద్దామని వెళ్ళాను. అది కృష్ణానది స్నానం కాదు, షవర్ బాత్. అది మొన్న, మరి ఇప్పుడు ఎలా చేశారో నాకు తెలియదు. అక్కడ వాసులు ఎవరినో ఉంటే చెప్పవచ్చు. అది షవర్ బాత్. మనము ప్రవాహంలో చేస్తే దానికి నదీ స్నానం అనాలి, కానీ వాళ్ళు ఏం చేశారు, కృష్ణానది పక్కగా కొన్ని పంపులు పెట్టారు. ఈ పంపుల్లోకి నీళ్లు పెట్టి వాళ్ళు నీళ్లు వదులుతున్నారు. అవే నువ్వు ఇంట్లో షవర్ చేసినట్టే. అది దానికి స్నానం ఎందుకు అవుతున్నది? నేనేదో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని సంధ్యావందనం చేసుకుని తర్పణలు చేసుకుందామని నేను వెళ్ళాను. తీరా వెళ్తే అక్కడ షవర్ బాత్. ఏమిటి అని లోపలికి వెళ్ళడానికేమో అడ్డు కట్టేసి. చాలా బాగుంది ఆయన. మన సంస్కృతి సాంప్రదాయాన్ని చక్కగా కాపాడబడుతున్నాయి. సంతోషం అనుకుని వచ్చేసి. కాబట్టి గౌతమి కృష్ణవేణి అవగాహన చేసి అవగాహనము చేసి శ్రీశైలనాథుని దర్శించి ఆ భ్రమరాంబికా సహితనైన శ్రీశైల మల్లికార్జున సమితి ఆ కాశీఖండంలో లోపాముద్ర ఒక మాట ఉంటుంది. కాళ్ళు తిప్పట కాకుండా ఏమిటండి, శ్రీశైలం లాంటి క్షేత్రం పెట్టుకుంటే ఇక్కడి నుంచి ఈ వీళ్ళ కాళ్ళకి దురద కాకపోతే గంగా నదికి వెళ్తారు, కాశీ ఎందుకు వెళ్తారండి అంటున్నారు. అది కాబట్టి శ్రీశైలనాథుణ్ణి దర్శించుకుని ఇంకా ఇటు రావాలిగా అయినా వచ్చారు. అది జ్యోతి సిద్ధ వటునాథు కొలిచి. ఇక్కడ జ్యోతి సిద్ధ వటునాథులు వీళ్ళని సేవించారు. ఈ జ్యోతి సిద్ధ వటునాథుల గురించి ఈ పండితారాధ్యుల వారు కొన్ని నాట్లో రాశారు. ఈ వటుక భైరవులు వీళ్ళంతా ఏమని రాశారంటే, అది గురి దక్షిణమున అఘోర వక్త్రం. అఘోర వక్త్రము అంటే దక్షిణ వక్త్రమునకు అఘోర వక్త్రం అని పేరు. అఘోర వక్త్రంబు ఆ వక్రం ఎలా ఉంటుందో మీకు ఇంతకు పూర్వం చెప్పాను. కాల భ్రమర జనద్యుతి నిభేద విక్షేక్షణం సర్వోప్రోత కపాల సుప్తి వ్యాఖ్యాన సచ్చేకరం వందే దక్షిణమీశ్వర కుటిల భూభంగ రౌద్రం ముఖం అని. అది దక్షిణ ముఖం. కాబట్టి అఘోర వక్త్రం జ్యోతిసిద్ధవే వటన. ఈయన జ్యోతిసిద్ధ వటనాథుడు అఘోర వక్త్రం. ఈయన దక్షిణ భారతదేశంలో ఉంటారు. తర్వాత మళ్ళీ ఇంకోటి శ్రీనగర అంటే ఈ శ్రీశైలం దక్షిణ ద్వార వరుడి జ్యోతిసిద్ధ వటనాథు భక్త పెన్నా నది వరతటావు. ఈయన పెన్నా నది వరతటావాసు. ఎవరు? ఈ జ్యోతిసిద్ధ వటనాథు. అది కాబట్టి ఈ జ్యోతిసిద్ధ వటనాథుడిని ఈయన కొలిచి చెప్పండి. అది చెప్పండి. కాబట్టి జ్యోతిసిద్ధ వటనాథు కొలిచి శ్రీశైలనాథుని దర్శించి కృష్ణా గోదావరిలో స్నానం చేసి విచ్చేయునప్పుడు అలా వస్తున్నాడు. ఈయన దక్షిణ భూభాగానికి వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ సెట్ అయిపోయింది, అక్కడ వెళ్ళి అయిపోయింది. ఈయన ఇక్కడికి వచ్చి ఏం చేశాడు, ముందర చక్కగా స్నానం చేశాడు కృష్ణా గోదావరి, శ్రీశైలం దర్శనం చేసుకున్నాడు, దక్షిణ జ్యోతిసిద్ధ వటనాథుల్ని కొలిచాడు. కొలిచి అలా వస్తూ ఇప్పుడు కాళహస్తి వరకు వస్తారా. సరే ఆయన రాని వచ్చింది రా చూద్దాం. నేనేమో 108 ఏం లేక ఎందులో ఏం లేవు కదా. సో రామచరితమానస్ 108 అయిపోయినాయండి. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు మనకి 6:03 ప్రారంభం ప్రవచనం. 7:02 నేను మధ్యలో ఉన్నా ఆపేస్తాను. ఎందుకంటే రేపు ఖచ్చితంగా 7:02 వ్రతం ప్రారంభం.
ప్రారంభమైపోయి 8 గంటలకు పూర్తి చేసుకుని నేను కొంచెం బయటకు వెళ్ళాల్సి వస్తాను. కాబట్టి నాతో పాటు వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళందరూ 7 గంటల కల్లా సిద్ధంగా ఉన్నాడు. లేదా మీ అందరి పేరున ఎలాగో చేస్తున్నాను మీరు కొంచెం వీలు చేసుకోండి. రేపు చెప్పండి. రేపటికి వచ్చిన తర్వాత రేపు మాత్రం నేను ఎవరి కోసం వెయిట్ చేయను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వెయిట్ ఫర్ ఎనీబడీ. నేను ఒక్కడిని ఉన్నా నేను చేసుకుంటే అది. నేను ఇంకో విషయం అంటే కేవలం మీకు ఎక్కడ అసౌకర్యం కలుగుతుందో అని నేను కష్టపడుతున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి 2:30 గంటల ప్రయాణం చేయాలి. నేను రేపు మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు. ఒకటి ప్రవచనం ఆపకూడదని, అదా కొన్ని ప్రవచనం వెళ్ళిపోయి నేను తీసుకుని నేను అర్థం చేసుకున్నాను అనుకో, మీరు ఒకళ్ళే అయిపోతారు. ఇది ఇప్పుడు ఇక్కడ నాతో పాటు మీరు చేసుకున్నారు. మీకు అసౌకర్యం కలగకూడదని నీకు కొంచెం కష్టమైన ఇష్టంగాని నేను భరిస్తాను. కాబట్టి hope everybody would understand this and cooperate and act accordingly. మహాదేవ్ చిత్తవతి చకిత్ ఆవిడ ఈవిని చూసి వీళ్ళిద్దరి మధ్యలో నేను ఎందుకని అన్ని వెళ్ళిపోయాను. అసలు కన్ను రెప్పలు పట్టలేదు అని కూడా అనుకోండి. రఘువంశీయులు ఎప్పుడు అలా కళ్ళు చెదరవండి. కన్ను చెదిరిందంటే ఏదో దీని అర్థం ఉంది. ఇది కరెక్ట్ గా మీకు ఇంకో విషయం చెప్పాలంటే కాళిదాసు కూడా కరెక్ట్ ఇదే మాట. కాళిదాసు తన భార్య దూరమై మళ్ళీ తన భార్య దగ్గరే ఆమెను చూసేటప్పటికి ఈయనకి ఎందుకో మనస్సులో కదిలింది. నా మనసు ఇప్పుడు ఇంకోళ్ళని చూసి ఇలా కదలదు కదా. కరెక్ట్ గా అప్పుడు ఆయన రఘువంశం రాస్తున్నాడు. ఇది ఇలా కదిలింది మనసు అని ఆయన చింతపడతారు. నేను ఎప్పుడు అన్ని ఇంకో దృష్టితో ఎప్పుడు చూడలేదు. నీకు వాళ్ళు ఎందుకు కదులుతుంది మనసు, చాలా ఇదే అవుతాడు. సరే ఆ తర్వాత ఆవిడే ఈయన భార్య, ఇతర పూర్వం చేసుకున్న భార్య అని తెలుసు. కాబట్టి ఆ రఘువంశీయులు ఎప్పుడు కూడా వాళ్ళు ఇతర దృష్టితో చూడలేదు. కాబట్టి ఇందులో ఏదో ఉంది అని అంటున్నాడు. చెప్పండి. చిత్తవతి చకిత్ చిత్తవతి చకిత్ చహు దిసి సీత कहा गए नृप किशोरा मनु चिंता किशोर मन चिंता जहाँ विलोक मृग सावक मृगन सावक नैनी जनतः बरिसा कमल सिता सित श्रेणी लता ओटा तब सकिन लगाए श्यामल गौर किशोर सुहाए देखी रूप लोचन ललचाने हर्षे जन निधि पहचाने निज निधि पहचाने तके नयन रघुपति छवि देखे पल कनिहु परिहरि निमेषे अधिक स्नेहा देहा भई भोरे शरद शशि जनु चितवा चकोरी लोचन मग राम ही उरु आनी दीन हे पलक कपाट सयानी जब सिया सकिनहा प्रेम बस जानी कही ना सकही कछु मन సకుచాని అటు నుండి సీతాదేవి బిత్తర చూపులతో నలుదిశల పరికించుచు వచ్చుచుండెను. ఆవిడ ఏం చేస్తుంది? బిత్తరగా చాలా అయనాక్షి అని చూస్తూ ఆవిడ వస్తుంది. ఎవరు? సీతాదేవి. ఈ రాజకుమారులు ఎక్కడా కనపడరేమి అని కలవరపడుతూ వచ్చాను. ఏంటి రాజకుమారులు కనపడలేదు?
ఆ మృగనయన చూసిన చోటెల్లా తెల్లని కమలములు సంతతధారగా వర్షించున్నట్లుండెను. అది ఆ మృగనయన అంటే మృగాక్షి, ఏనాక్షి అన్న మృగనయనను ఎక్కడ కనపడితే అక్కడ తెల్ల నయనములు, కమలములు కమలములు, తెల్లటి కమలాలు వికసిస్తున్నట్టుగా ఉంది. అనగా అన్ని చోట్ల సాత్విక భావమే వ్యాప్తమగుచుండెను. అంటే ఏమిటి? అన్ని చోట్ల తెల్ల నయనములు, అన్ని చోట్ల సాత్విక భావనలు, సాత్వికమైనటువంటి భావన. మనం ఎలా ఉంటుందండి, మన చుట్టుపక్కల కూడా అదే ఉంటుంది. ఒకే విషయానికి ఒకటికి సాత్వికంగా ఉంటుంది, ఒకటికి రాజసంగా ఉంటుంది, ఒకటికి దామకంగా ఉంటుంది. అది మీ దృష్టి భేదం. అది జరిగింది ఒకటే ఘటన అక్కడ. అది అందుకనే ఒక నివేశమున నయము జయము భయము విస్మయములు గదురా అని ఒకటే జరిగింది పని. ఒకడికి ప్రేమ కలిగింది, ఒకడికి భయం కలిగింది, ఒకడికి ఆశ్చర్యం కలిగింది. నయము ఒకడికి జయం కలిగింది, ఒకడికి అపజయం కలిగింది. జరిగింది ఒకటే ఘటన. కాబట్టి నయము జయము భయము విస్మయం కదరా అని మంచి తెలుగు పాట. మీకు తెలుసో తెలియదు. అప్పుడు లతా నికుంజముల వెనుకనున్న శ్యామల గౌర వర్ణశోభితులైన రాజకుమారులను సకులు ఆమెకు చూపి ఆవిడ వచ్చింది. అంటే మొదట సీతాదేవి ఈయన చూశారు. అప్పుడు ఏరు వీళ్ళని చూస్తుండగా సకులు గమనించారు ఈవిడ ఎవరి కోసం వెతుకుతారు. ఆ వెనకాల కొమ్మల వెనకాల ఉన్నటువంటి వీళ్ళని, ఒక ఆయన నల్లగాను ఒక ఆయన తెల్లగాను ఉన్నటువంటి వీళ్ళని, అమ్మ చూడమ్మా ఆ చెట్టు కనిపిస్తుందా, ఆ చెట్టు ఆకుల మధ్యలో చూడమ్మా ఇద్దరున్నారు వాళ్ళు అని చూపించారు. ఆమె తన చూపులతోడని ఆయన సౌందర్య సుధలను గ్రోలేను. అంటే ఆవిడ ఏం చేసింది, ఆయన యొక్క సౌందర్యాన్ని ఆవిడ కళ్ళతో తాగేసి నయనానంద కరములైన రాముని రూప వైభవులనిచే ఆకర్షితురాలు. నయనానంద కళ్ళకి ఆనందం కలిగించేటువంటి ఆ రాముని రూపాన్ని ఆవిడ ఆకర్షితురాలు. కోల్పోయిన నిధిని పొందిన వారి వలె ఆమె సంతసించింది. ఆవిడ ఎలా ఉందంటే, ఒక నిధి నువ్వు కోల్పోయి అది మళ్ళీ తిరిగి వస్తే నీకు ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే ఏమిటి, వీళ్ళు ఒకప్పుడు కలిసి ఉన్నారు, ఇప్పుడు లీలా ప్రకారంగా వీళ్ళు అక్కడ ఆవిడెక్కడ ఈవిడెక్కడ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు దొరికింది కదా. అందుకని శ్రీరాముని రూపలావణ్యములు కాంచి ఆమె నేత్రములు నిశ్చముల శ్రీరాములు నేత్రం అంటే ఆవిడ నేత్రములు నిశ్చలము అంటే చెలించట్లా, అంటే ఆ కనుగుడ్డు కూడా అటు ఇటు తిరగట్లే, రెప్పలు కూడా పట్టలే, గుడ్డు కదలటలే. నిశ్చలములు అంటే చలనము లేనివి. స్నేహాధిక్యము వలన ఆమె ప్రేమ విహలమయ్యను. అది ఆ స్నేహం, ఆయన పట్ల ఉన్నట్టు స్నేహం, ఆ ప్రేమ వ్యక్తం, ప్రేమకి బాగా శరత్కాల చంద్రుని చూచిన చకోరి వలె పరవశురాలాయను. శరత్కాల చంద్రుని చూసిన చకోరపు, ఎందుకంటే చకోరపులకు ఆహారం దొరుకుతుంది, అందులో శరత్కాల చంద్రుడు అంటే ఇంకా ఎక్కువ. కాబట్టి ఆ శ్రీరామచంద్రుని చూసి సీత చకోర పక్షిలాగా దారి. జానకి చూపుల ద్వారా శ్రీరామచంద్రుని తన హృదయమున బంధించి తెలివిగా కనురెప్పలనడి కవాటములను మూసివేసి చాలా చక్కటి వేశారండి. శ్రీరాముడిని ఏం చేసింది, తన కళ్ళతో తాగేసి మళ్ళీ ఎక్కడ బయటకు వస్తాడని చెప్పేసి కళ్ళు మూసేసి అని లోపల ఉంటాడు. మళ్ళీ కన్ను రెప్పలు తీయగానే బయటకు వచ్చేస్తాడు కదా. అందుకని ఏం చేస్తుంది, ఆయన కొంచెం కిందకి పెట్టి హృదయంలో బంధించింది. ఏమి కవి సమయం అండి. శ్రీరాముడిని ముందర కళ్ళలోంచి లోపల తీసేసుకుంది. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా చేయాల్సిన పని, అందుకు అప్పుడు కళ్ళు మూసుకోవాల్సి, ఆ కళ్ళతో తీసేసుకుని లోపల పెట్టేసుకుని, అప్పుడు కళ్ళు ఎందుకు మూసుకోమంటే ఇక్కడ చూసిన రూపాన్ని ఇక్కడ నువ్వు చూడవయ్యా అని. అందుకని అక్కడ నువ్వు చూసి కళ్ళు మూసుకోమని ఎవడు చెప్పలే. కళ్ళు చూడు, హాయిగా చూసి ఆ రూపాన్ని నువ్వు అంతర్ముఖ సమాహారాలు చేస్తుంది. చెడులు ఆమె తాదాత్మ స్థితిని చూడనట్లే వినకుండా వాళ్ళు ఏం చేశారు, ఈవిడ యొక్క తాదాత్మ్యత మైమరు చూశారు.
కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈవిడ్ని డిస్టర్బ్ చేయలే, ఈవిడ ఏకాగ్రతకి భంగం కలిగించాలి. తర్వాత దోహ ఇది మనందరం నేర్చుకోవాలి. చాలా మంది చెప్తాను, గురుగారు కొంచెం కళ్ళు మూసుకుని, గురుగారు కాదు ఎవరన్నా కూడా జపం చేసుకోండి. గురుగారు మహాదేవ ఆయన ఏం చేస్తున్నాడు, లేదా ఆయన పారాయణ చేసుకుంటున్నాడు, మనం వచ్చి చూస్తాం. పోనీలే ఇది అయిన తర్వాత పలకరిద్దాం అని మనం అనుకుంటాం. వాడు అగడిగే మళ్ళీ నేను పారాయణ ఆపేసి నాయన మహాదేవ పారాయణ చేసుకోండి అని నాకు పర్మిషన్ ఇస్తారు. పోనీ వీళ్ళు ఎవరన్నా చదువుకోని వాళ్ళ, చదువుకొని బ్రహ్మాండంగా ఉద్యోగ లక్షలు సంపాదిస్తారు. ఇప్పుడు మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, గురువు మీద మీకు భక్తి ఉందా? ఇది చేసుకుంటున్నాడు, ఏదో చూస్తున్నాడు, వచ్చి చూసుకొని ఉన్నాడు. నా దగ్గరికి ఒకప్పుడు ఒక ఆవిడ వచ్చేది. ఆవిడే పాపం నేనేం చెప్పలేదు, మా ఇంట్లో ఉన్న బల్ల మీద ఇప్పటికీ ఆ బల్ల కనిపిస్తుంది, అంటే నేను తిప్పితే కనిపిస్తుంది. ఆవిడ రాసుకునేది. ఆవిడ వచ్చేటప్పటికి నేను చదువుకుంటూ ఉన్నాను మధ్యాహ్నం. ఆవిడ ప్లాస్టిక్ కవర్లు బుక్స్ తెచ్చుకున్నాడు. ఆ మొదట్లో ఏం చేసేది, ఆ కవర్ ఇట్లా అంటే కొంచెం సబ్బుడు వస్తుంది కదా, ఆ సబ్బుడికి అమ్మ వచ్చారా అనేవాడిని. అది ఆవిడ గమనించుకుని ఆ ప్లాస్టిక్ కవర్ని కూడా కదిపేది కదా. అలా ఒక్కోసారి అయితే అరగంట 45 నిమిషాలు గంట కూడా ఏమో ఎప్పుడు వచ్చారంటే నేను వచ్చి ఒక అరగంట అయింది. అలాగా అది భక్తి అంటే. అప్పుడు అలా మీరు ఆకర్షించాలి తప్పితే గురు మొహన ధన కనక వస్తు వాహనాలు పడేసి మీరు వాడి మనసుని గెలవలేరు. అథవా ఎవరైనా అలా ఆకర్షితులై వెళ్ళారంటే వాడు అసలు గురువు కాదు, వాడు మీకు బరువు, వాడు పెద్ద బరువు. వాడిని మీరు ఎంత తొందరగా బరువు తగ్గించేసుకుంటే అక్కడ చూస్తూ ఉంటాను నేను. పోనీ అప్పుడప్పుడు అనిపిస్తుంది బాబు వాళ్ళ అవివేకులే పాపం, వీళ్ళందరూ ఆఫీసులో పనిచేస్తుంటారు. ఇప్పుడు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆఫీసర్ చాలా బిజీగా ఉంటుంది చూసి వీళ్ళు ఆగుతారు. ఆయన టైం ఇచ్చినప్పుడు కదా మనం వెళ్తాం. అంటే ఇక్కడ గురువు ఏంటి, వాడేమో 4 అక్షరాలు చెప్పాడు నాకు, 4 అక్షరాలు చెప్పిన వాడికి నేను రాగానే నన్ను పలకరించదు, నేను అన్నం పెట్టడమే ఎక్కువ వాడికి, ఈ భావం లేదంటారా? పోనీ ఇది తెలియదు అని మనం అనుకుందాం కొంతసేపు, మీరు అందరు కొంచెం సపోర్ట్ చేద్దాం వాళ్ళకే. మరి ఇప్పుడు వీళ్ళ ఆఫీసులో కూడా ఎప్పుడన్నా వీళ్ళు వాళ్ళు పనిచేసేటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు, లేకపోతే తలుపు తోసుకుని వెళ్ళిపోతారండి. మేకమిన్ ఆ మేకమిన్ కూడా చూడటం, మీరు లోపల ఎవరో ఉన్నారని తెలిసి కూడా తలుపు తీసుకుని వెళ్తారా మీరు? కాబట్టి మీకు తెలుసు, కానీ ఎందుకు పాటించట్లేదు? పాటించదగిన వాడు వీడు కాదు అనే అభిప్రాయం. ఎంతమంది మీకు ఏం గురుగారు అలా ఉన్నదంటే, ఒక 24 గంటలు ఎప్పుడన్నా కార్యక్రమం మన ఇంట్లో ఉన్నప్పుడు మీరు నా పక్కన కూర్చోండి, ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి, పేరు రాదు, నేను చూపిస్తాను. కొన్ని నేను నటిస్తాను కొంచెంసేపు ఇలా, వాడు ఆగడుగా గురుగారు మహాదేవ. కాబట్టి అటువంటి వాళ్ళని ఆ మహాదేవుడు రక్షించుగాడు. చెప్పు. దోహ దోహ లతా భవన్ తే ప్రకట్ బే, లతా భవన్ ప్రకట్, లతా భవన్ తే, లతా భవన్ తే ప్రకట్ బే, प्रकट वे तेहि अवसर दो भाई, तेहि अवसर दो भाई, निकसे जन जुग, निकसे जन जुग, विवल विदु, विबल विधु, జలద పటల విలగాయి, జలద పటలు విలగాయి. వెలగాయి. ఆ సమయమున మేఘములనేటి తెరలను తొలగించుకొని వచ్చేది చంద్రుని వలె సోదరులు ఇరువురును లతాని కుంజముల నుండి బయటికి వచ్చి. వాళ్ళు ఎలా వచ్చారంటే, మబ్బు వెనకాల ఉన్నటువంటి చంద్రుడు ఆ మబ్బులు తొలగించేందుకు ఎలా ప్రకాశంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ లతా కుంజములు అంటే తీగలు,
ఆ కొమ్మలు ఆకులు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా బయటకు వచ్చారు. అది తర్వాత చౌపాయ్ శోభా శివ శుభగుదోబీర నీల స్పీత జలజావ శరీర మోర సంఖ శిరసోహత నీకే గుచ్చ బీచ్ బిచ కుసుమ కలికి బాల తిలక్ శ్రమ బిందు సుహాయ్ శ్రవణ సుభగా భూషణ చబి చాయే వికట బ్రుకటి కచ్ గాగరు వారే నవ సరోజ లోచన రతనారే చారు చిబుక నాసికా కపోల హాస విలాస లేత మనుమోల ముఖ చబి కహినా జాయి మోహి పాహి జో విలోకి బహు కాముల జాయి ఉరుమని మాలా కంబు కలగీవ కామ కలబ కర భుజు బలం సీవ సుమన సమేత వామ కర దోనా సావర్ కువర్ సఖీ సుటి లోన ఈ సాటి లేని వీరుల సౌందర్యములను అవధులు లేవు. సౌందర్యం అవధి అంటే బౌండరీ లిమిట్స్ లేవు. వాళ్ళ సౌందర్యాన్ని ఏదో మనకి తోచినంత చెప్పడమే గాని అదే వాళ్ళ సౌందర్యం అని మాత్రం మీరు అనుకోకండి. అదనమాట. రాముని వర్ణించండి ఆయన నీలమేఘశ్యాముడు ఏదో నీకు అంతకంటే మా భాష నీకు లేదు కాబట్టి అది ఎవరికి తెలుస్తుంది. అందుకే ఆవిడ చెప్పింది చూడండి ఒకసారి నేను చూశాను రా కానీ దానికి చూసిన దానికి నోటు లేదు, చెప్పే నోటికి కన్ను చూడలేదు. అది ఏం చెప్పగలరు. చాలా అదొక్కటి గుర్తుపెట్టుకునే చాలు. వారి శరీర కాంతులు నీల సువర్ణ కమలములను సువర్ణం ఒకటి. ఆయన సువర్ణంగా ఉంటాడు, తెలుపు కాదు సువర్ణం, బంగారపు రంగు. ఈయనేమో నీలంగా ఉంటాడు. ఒకటేమో నీలోత్పలము, ఇంకోటేమో సువర్ణం బంగారపు. పూల గుత్తులతో అలంకరింపబడి నెమలి ఈకలతో శోభిల్లుచున్న శిరోభూషణములను వారు ధరించి ఉండిరి. అంటే బహుశా ఇది ఉత్తర హిందుస్థాన్. వాళ్ళు ఎలా ఉన్నారంటే పూల గుత్తులు నెమలి ఈకలు కూడా పెట్టాలంటే కృష్ణుడిలాగా ఉన్నాడు ఈయన అక్కడ. ఇద్దరు నెమలి ఈకలు పెట్టిన శిరోభూషణాలుగా ఉన్నారు. కానీ ఇటువంటి రాముణ్ణి మన దక్షిణ హిందుస్థాన్ లో మనం ఎక్కువగా చూడం. ఇది పైన నెమలి పింఛం పెట్టుకుని పూలాలు పెట్టుకున్నటువంటి పూలు అలంకరించుకున్నటువంటి రాముల లక్ష్మణులు మనం సామాన్యంగా చూడం దక్షిణ హిందుస్థాన్. అది అక్కడ సంప్రదాయం అయ్యి ఉండి ఉండవచ్చు. తిలకములు ఈ కనుబొమ్మల పైన స్వేద బిందువులు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు పనిచేస్తున్నారు, పూలు పూసుకుంటున్నారు, ఏరుతున్నారు పైగా వాళ్ళు. అంటే వంగాలి, లేవాలి, ఇందులో వేసుకోవాలి. కాబట్టి ఆ చెమట బిందువులు దాని మీద సూర్యకిరణాలు పడి ఇట్లా మెలమెల్లాడుతున్నాయి. చెవుల యందు కర్ణాభరణములు అలరాడుతున్నాయి. ధనురాకారమున కనుబొమ్మలు, ధనురాకారములో కరెక్ట్ గా ధనుస్సు పెట్టినట్టుగా వాళ్ళ కనుబొమ్మలు, మంజుల కుటిల కుంతలములు. కుటిలములు అంటే వంకర జరిగినటువంటి కుంతలములు. కుంతలములు అంటే ముంగురు. అంటే మనకి ఆధునిక భాషలో చెప్పాలి బాబు రింగులు. అప్పుడు బాగా వంటి కన్నులు. కెందామర అంటే ఎర్రతామర. ఎర్రతామరల వంటి కన్నులు. శోభాయమానములై ఒప్పుచుండెను. పరమ శోభాయమానములుగా చిబుకములు, నాసికలు, చిబుకములు. మనోజ్ఞములై. అంటే మీరు చూడండి అక్కడ అంగ పూజ చేస్తోంది ఈవిడ. మనం అంగ పూజ చేయము. మీరు అంగ పూజ చేసినప్పుడు ఇవి మీకు ఉక్కు రావాలి. వారి దరహాసములు చూచి వారి మనసులను దోచుకొని చుండెను. వారి దరహాసం చూసే వాళ్ళ మనస్సుని లాగేసి
వారి ముఖ సౌందర్యములు అసమానములై మన్మథ సౌందర్యములు త్రోసి రాజును చుండెను. వాళ్ళు మనస్సు అవునండి. అసలు మన్మథుడు ఎందుకు పనికొస్తాడండి? అంత బాగుంది. వక్షస్థలములపై మణిమాలలు, వక్షస్థలముల పైన మణిమాల, తర్వాత శంఖం వంటి కంఠం, ఏనుగు తొండముల వంటి ఏనుగు తొండాల నిరుపమానములైన విలసిల్లు చుండెను. ఒక యువతి ఇట్లు పలికెను, ఎడమ చేతిలో పులతో నిండిన దొన్నిగల ఆ శ్యామవర్ణుని మికి అందగాడు. అది ఎవరిది చూడు, ఆ శ్యామవర్ణుడు ఉన్నాడే ఒక నల్లగా ఉన్నాడు, ఆయన ఎడమ చేతిలో ఇలా పూల గుర్తు పెట్టుకున్నాడు. చాలా అందగాడు సుమా. దోహా కే హరి కటిపట కటిపట పీతధర సుషమా శీల నిధాన దేకి బాణకులు భూషణః విసరా సఖినః సఖినః అపాన సింహమధ్యముడు సింహం వంటి సన్న నడుము గలవాడు, పీతాంబరధారి, పరమ శోభకి నిధానం అంటే కేరపట్రస్, ఉత్తమ శీల సంపన్నుడు, అదండి. మీకు ఎలా తెలుసాయి అంటే అసలు కొంతమంది చూస్తేనే మనకి అది వస్తుంది. అందుకని ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంట. బట్టి బాగా శీల సంపత్తి తెలుస్తుంది. తర్వాత సూర్య కులం అన్నది, సూర్య కులమునకి ఈయన భూషణుడు. సూర్య కులంలో ఉదించిన ఇంకో సూర్యుడి చూచి జనులు తమను తాము మరిచిరి. అది వాళ్ళందరూ చూస్తున్నారు, అసలు వాళ్ళని వాళ్ళు మరిచిపోయారు అందరూ కూడా. चौपाई धरी धीरज एक आली सयानी सीता सन बोली गही पानी बहुरी गौरी कर ध्यान करेहु भूपति सोरा देखी किन्ह लेहु सकुचि सकुचि सिया तब नयन उगारे सनमुख दो रघु सिंह निहारे नख सिख देखी राम कई शोभा सुमरी पिता पनु मनु अति शोभा परबस सकिनहा लकी जब सीता जब सीता भयव गहरू सब कहि सबीता पुनि आउब एही बेरा काली अस कहि मन बिहसी एक आली गूढ़ा गिरा सुनि सिया सकुचानी भयउ बिलंबु मातु भयमानी दरी बड़ी धीर राम उर आने फिरी आपन पौ पितु बस जाने తనను తాను సంభాళించుకొని ఒకసారి సీతాదేవి చేయి పట్టుకొని ఇట్లా నేను తాను కొంచెం సంభాళించుకో, సీతాదేవి చేయి పట్టుకుని ఇలా అందుకే ఒక ఆవిడ గిరిజాదేవిని తరువాత ధ్యానింపవచ్చును. ఇప్పుడు ఈ రాజకుమారులను ఎలా చూడవు? నువ్వేమంటే అమ్మ, ఆ గిరిజాదేవిని భవానీ మాతని తర్వాత ధ్యానం చేస్తుంది, ఈ రాజకుమారులను చూడమ్మా. అప్పుడు సీతాదేవి బిడియముతో కన్నులు తెరిచాను. ఆవిడ కళ్ళు మూసేసుకుంది. ఇందాక ఎందుకు కళ్ళు మూసుకుని చెప్పానుగా, ఆవిడ తాగేసి ఈ లోపల పెట్టేస్తాడు. అప్పుడు మళ్ళీ అప్పుడు నిరదాదేవి నెమ్మదిగా కళ్ళు చూడమ్మా. ఆవిడ ఏమనుకుంది, ఇంకో ఆవిడ పక్కన ఈవిడ లోపల భవానీ దేవిని ధ్యానం చేస్తుంది అనుకుంటాడు. ఆవిడికి తెలియని విషయం అంటే ఈవిడ ధ్యానం చేస్తుంది దీన్ని. సరే ఈవిడ మాత్రం కళ్ళు తెచ్చు. ఎదుట రెండు రఘుకుల
సింహ కిషోరమును చూచెను. ఎదురుగా ఇనవం కిషోరములు అంటే సింహ పిల్లల్ని చూసి శ్రీరాముని వర్చస్సును నఖశిఖ పర్యంతము పరికించెను. ఆవిడ చూసింది. నఖశిఖ అంటే కాలి గోటి దగ్గర నుంచి పై వరకు అలా చూసింది నెమ్మదిగా. వెంటనే తన తండ్రి ప్రతిజ్ఞ జ్ఞప్తికి రాగానే ఆమె ఆందోళనకు గురి ఆయను. తండ్రి ప్రతిజ్ఞ గుర్తొచ్చింది. ఏమిటి? శివధనుర్భంగముడు, శివధనుస్సును ఎత్తిన వాడే తనకి పడతాడు. ఆవిడకి ఆందోళన వచ్చింది. ఎలా ఇప్పుడు ఈయన ఎత్తలేకపోతే అని ఒక చిన్న సీతాదేవి ప్రేమ పారవశ్యములను గమనించి ప్రేమ పారవశ్యాన్ని గమనించి నెచ్చెలు భయపడి వాళ్ళు నెచ్చెలు కొంత ఎందుకంటే రాజ్య శక్తులు ఉంటారు, వాళ్ళకి చాలా ప్రాణకంటకం. వాళ్ళు ఇప్పుడు ఇటువంటి విషయాలు ఏమన్నా రాజుగారికి చెప్తే ఇన్నాళ్ళు మాకెందుకు చెప్పలేదు, ఈవిడ చెప్పొద్దు. చెబితే ముప్పు, చెప్పకపోతే తప్పు. కాబట్టి వాళ్ళు నిజంగా అది ఒకటి అగ్ని పరీక్ష. వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చాలా భయపడ్డారు. ఈవిడ ప్రేమ పారవశ్యం ఉంది, ఈవిడ తీరాన్ని ప్రేమిస్తున్నాడు. సరే ఇక్కడ రాముడు మనకి ఎత్తగలిగాని మనకి తెలుస్తుంది, కానీ నేను రాముడు లేకపోతే ఇప్పుడు జనకుడి ప్రతిజ్ఞ ప్రకారం చేయమంటే ఏదైనా జరగవచ్చు కదా. వాళ్ళు ఆందోళన పడ్డారు. చాలా ప్రొద్దుపోయినది, రేపు ఇదే సమయంకు మరలా ఇక్కడికి పొద్దుపోయిందమ్మా, మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళు అన్ని పంపించేస్తారు. వెళ్ళిపోదాం, మనం అమ్మగారు మన కోసం వెయిట్ చేస్తుంటారు. అనుచు ఒక సఖి తనలో తాను నవ్వుకొనెను. గూఢార్థ విలసితమైన ఈ వాక్యమును విని సీతాదేవి సిగ్గుపడేను. అమ్మా చాలా పొద్దుపోయింది, మళ్ళీ రేపు వద్దాం. ఆవిడ కూడా సిగ్గుపడి అంటే ఎక్కువసేపు ఉండొద్దులే ఇక్కడ. ప్రొద్దుపోయినందులకు తల్లి ఏమనునో అని భయపడుచుండెను. ఇంత ఆలస్యంగా ఎందుకు వస్తామా, రేపు ధనుర్యాగం పెట్టుకుని ఇలా తిరగచ్చా? ఒకప్పుడు తల్లు నీతులు చెప్పేవాళ్ళు, తల్లులు ఒకప్పుడు నీతులు చెప్పేవాళ్ళు. నీకు కౌశల్య చెప్తుంది. అప్పుడు కౌశల్య చెప్పినంతసేపు మొన్న వేదుల సుబ్రహ్మణ్యం గారికి ఇవన్నీ చెప్పాను. ఆవిడ వింది, ఆవిడ అన్ని అంది. అమ్మా ఇవన్నీ మా అమ్మ నాకు చెప్తుందమ్మా. రాముడు రాజ్యం ఉన్నా రాజ్యం లేకపోయినా రాముడు నాకు రాముడే. ఇవి తల్లులు చెప్పాలి, భయభక్తులు చెప్పాలి. ఇది ఎందుకంటే ఆడపిల్లలు పెంచడం చాలా కష్టం, ప్రధానంగా మగపిల్లల్ని పెంచడం చాలా తెలియదు. ఎందుకంటే ఆవిడ 2 కుటుంబాలను ఉత్తరించారు. మరి ఇప్పుడు చెప్తున్నారో లేదో ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి. తర్వాత ధైర్యంతో శ్రీరామచంద్రుని తన హృదయంలో దాచుకొని తాను తండ్రి చాటు బిడ్డని తలంచుతూ వెళ్ళాను. ఆవిడ శ్రీరాముడు జరుగుతుంది, తండ్రి చాటు బిడ్డ అంటే తండ్రి చెప్పినట్టే వినాలా. ప్రతిజ్ఞని ఇప్పుడు లేదు నాన్న నువ్వు మరి ఇంకో ఆయన వచ్చేది కష్టం, కమ్ వాట్ మే అని అనలేదు. ఆవిడ కమ్ వాట్ మే అనలేదు. అలా అంటే ఎందుకోండి, అందుకే జాన్ వుడ్రాఫ్ ఎందుకంటే అన్నమాట, రామాయణం బతికుంటే మళ్ళీ నాగరికత క్షమాసత్యం క్షమాత. రామాయణంలో బాలకాండలో కథగా జరుగుతుంది. అది వాయుదేవుడికి కొంతమంది ఆలపెద్ద, ఇందులో అది పక్కకు వచ్చింది. కానీ చెప్పండి. దేకన్ మిషమృగా బిహగుతరు ఫిరయి బహోరి నిరకి రఘువీర చబి బాడయి ప్రీతి నా తోరి జింకలను పక్షులను వృక్షములను చూచి నిపమున సీతాదేవి మాటి మాటికి వెనకకు తిరిగి జింకలు పక్షులు ఇంకోటి ఏమిటమ్మా పక్షులను చూసే వృక్షములను అక్కడ వృక్షం చూసా అన్ని వెనక్కి తింది. దానికి ఆవిడ వృక్షం చూడటం ఆవిడ కాదు, అక్కడ ఏదో జింకలు చూడటం కాదు, అక్కడ ఏదో పక్షులు చూడటం కాదు, అక్కడ ఉన్న రామచంద్రుడిని చూడాలి అసలు ఉద్దేశం.
అందుకని ఆవిడ మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తుంది. శ్రీరాముని అనుపమం సౌందర్యం చూస్తున్న కొలది ఆమె ప్రేమ అధికము కాదు. చూసిన ప్రతిసారి ఈయన పట్ల ప్రేమ ఇంకా అధికం. తర్వాత సమయం అయిపోయిందా? మహాదేవ్ చెప్పండి. ఉపమాగరాభయామి దీపం దర్శయామి. నైవేద్యం. ఓం భూర్భువః సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. సత్యం దర్దేన పరిణజామృతమస్కర్ణాదే. ఓం ప్రాణాయ షోడశ సహస్ర భార్య అష్టపట్టమ శ్రీపుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం ప్రాణాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ప్రాణాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే వాణీం సమర్పయామస్తౌ ప్రక్షాళయామో ప్రక్షాళయామి. ఆచమన్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలదర్పణాంజలం. ఆచమన్యం సమర్పయామి. నమః. మంగళమహానీరాజన దీపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ పతయే ఆచమన్యం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైనం భవతాపనట్టుదావేదన చేత పక్కుతుపవేళకనువనగల్గే. బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పత్రమునందు పెట్టవే. ఆదరముప్పగ పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వర. చామరం విజయామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మధ్యేన మహిం మహిషా. బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోకరహితో సంతు నిర్భయాః. పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. సధనా సదనాంతో జీవేమ శరదం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు జనాన్. సర్వ శివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. ధర్మశాంతోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ జరణార్పణమస్తు.
వరదే కుసుమాయ మహాదేవ మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 మూర్తి గారు మహాదేవ్ 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 గురువు గారు మహాదేవ 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 మా కామాక్షమ్మ గారు. ఇందాక నేను చెప్పిన ఏది ఆ ప్లాస్టిక్ కవరు డిస్టర్బ్ చేయకుండా వచ్చిన వ్యక్తి ఈవిడే కామాక్షమ్మ గారు. ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చొని రాసుకుంటూ ఉండేది పాపం. మధ్యాహ్నం 1 గంటకి. అలా ఆ కామాక్షమ్మ గారి మీద ప్రేమ పెరగడానికి అదొకటే కారణం. కాబట్టి ఎప్పుడు నాకు వచ్చినప్పుడు అలా ఉన్న కొంచెం గురుగారు ఏదైనా ఉన్నారనుకోండి, కొంచెం వెయిట్ చేసి ఉండాలి. వాడు ఎందులో ఉన్నా సరే మనం వచ్చామని గురువుగారు గుర్తించాలని అనుకోకండి. అది అలాగే ఎప్పుడన్నా గుడికి వెళ్ళినా కూడా పదండి ముందుకు పదండి తోసుకుంటూ వెళ్ళక్కల్లా. అందరూ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాడిలో మీ తర్వాత వెళ్ళండి. అది మా అయితే 1 నిమిషం లేట్ అవుతుంది, అంతే కదా. అక్కడికి వెళ్ళి కొట్టుకునే బదులు కాశీ ఊరికి వెళ్ళడానికి, తిరుమల వెళ్ళి కొట్టుకుంటున్నాం. అక్కడ వరకు వెళ్ళడానికి కొట్టుకుని ఇక్కడే కూర్చొని కొట్టుకుంటే హాయిగా డబ్బులు ఉన్నది. మహాదేవ్ మహాదేవ 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 మహాదేవ్ 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 నైనా చేస్తూ మహాదేవ 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 గురువు గారు మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు మహాదేవ్. నా